మీ అందరికీ తెలుసు 1958లో వినోబా భావే గారు భూదాన్ పోచంపల్లికి వచ్చినటువంటి సందర్భంలో భూమి లేని పేదలకు సంబంధించి ఒక ఒక యాక్ట్లు తీసుకొచ్చారు అనుకో అప్పుడు. సో ఇక్కడ 1951 చట్టం 50 చట్టం ఉంది. ఆ తర్వాత నిజాం కాలం నాటి తెలంగాణ ప్రాంతంలో ఇది ఇక మొత్తం భూదాన్ భూములు ఎన్ని ఉండాలి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే తెలంగాణలో భూదాన్ భూముల లెక్క భూదాన్ భూముల లెక్క ఒకసారి మనం చూసుకోవాలి. మొత్తం తెలంగాణలో 1,82,000 ఎకరాలు. ఇది వివిధ భూస్వాములు పేదవాళ్ళు చేసుకొని బతకడం కోసం భూదాన్ భూమికి దానం ఇచ్చినటువంటి భూములు ఇవి. 1,82,000 ఎకరాలు. దీనికి 1951 ఏప్రిల్ 18, 1951లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 1,82,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ జమ అయింది. దీంట్లో ఈ భూమిని ఈ భూదాన్ భూముల్లోకి నిజాం నవాబు కూడా ఏం చేసిందంటే 14,000 ఎకరాల భూములను నిజాం నవాబు భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. నిజాం భూదాన్ పేదల కోసం ఇచ్చిండు. ఇక ఇవన్నీ పోను మొత్తం ఎంత పంపిణీ చేసిరంటే ఈ 1,82,000 ఎకరాల్లోంచి 1,14,000 ఎకరాల భూములు పంపిణీ చేసిరు. పేదలకు. ఇంకా అసలు పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 1,14,000 ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగింది. ఈ 1,14,000 ఎకరాల్లో అంటే దాదాపు ఒక 48 ఎకరాలు 68 ఎకరాలు ప్రస్తుతం భూదాన్ బోర్డు వద్ద ఎంత భూమి మిగిలి ఉండాలి? 68,000 ఎకరాలు. 68,000 ఎకరాలు. మిగులు ఉండాలి. ఇప్పుడు ఉండాలి ప్రెసెంట్గా 68,000 ఎకరాల భూములు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది ఎరికేనా? పంపిణీకి సిద్ధంగా ఉన్న భూమి ఎంత అంటే ఈ 68,000 ఎకరాలు పోయి 341 ఎకరాలు మిగిలింది. బాగానే మిగిలింది. 341 ఎకరాలు మిగిలింది. ఈ 68,000 ఎకరాల్లోంచి 341 ఎకరాలు తీసేస్తే ఎంత వస్తుంది చూడండి. 67,749 ఎకరాలు. 67,739 ఎకరాలు. 67,739 ఎకరాల భూమి మాయమైంది. ఓకే. అచ్చా సారీ 700 అనుకున్నాను. 600. ఓకే ఓకే అవును. 67,659 ఎకరాల భూమి మాయమైపోయింది. ఎటు పోయింది ఈ భూమి? ఈ భూమి ఎటు పోయిందంటే ఈ భూములన్నీ ఎట్లా మాయమైనాయి అనేది చెప్తే, ఒకటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మహేశ్వరంలో నాగారం అనేటువంటి విలేజ్. ఇక్కడ ఇది అత్యంత ఖరీదైంది. సర్వే నెంబర్ 194, 195. ఐపీఎస్ ఉన్నారు ఇలా. ఈ 194, 195 సర్వే నెంబర్లో
భూదాన భూములను కబ్జా పెట్టింది ఎవరా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇక అబ్దుల్లాపూర్ మెట్టు ఇది ఒకటి, 2 అబ్దుల్లాపూర్ మెట్, పాపాయిగూడ, కుంట్లూరు పాపాయిగూడ. కుంట్లూరు అంటే హిమాయత్ కుంట్లూరు పాపాయిగూడలో ఇక్కడ 80 ఎకరాల భూదాన భూమి మాయమైంది. 80 ఎకరాలు మాయం. ఇక్కడ గున్నా రాజేందర్ రెడ్డి వేసి పడేసిండు కొంత. దీన్ని ఈ భూముల మాయాజాలం వెనుక గున్నా రాజేందర్ రెడ్డి హస్తం ఉంది. వీళ్ళే రెడ్లు, వెలమలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే. ఇంకా ఇది కాకుండా మేడ్చల్, మల్కాజ్గిరి, గట్కేసర్, కీసర పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నాగారం భూకుంభకోణం సంగతి మీ అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారుల మీద ఏమేమి వచ్చినాయి మీ అందరికీ తెలుసు. ఇట్లా మొత్తం ఇట్లా రెడ్లు, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి దాదాపుగా 67,659 ఎకరాలు మింగిరు భూదాన్ భూమి. భూదాన్ దగ్గర మిగిలింది ఇప్పుడు 341 ఎకరాల భూమి. ఈ భూదాన్ భూములను ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే ఏం పేరు భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి, గున్నా రాజేందర్ రెడ్డి. ఓ రెడ్డి గారు ఇప్పుడు భూదాన భూముల పరిరక్షకుడు ఉన్నాడు. అంటే పులి మేకల కావాలన్నట్టు. వీళ్ళు 31 ఎకరాలలో పేదవాడు ఇల్లు కట్టుకుంటేనేమో హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి బరా కూల్చేసారు కదా. మీ 67,659 ఎకరాల భూమిని మింగిన దొంగల సంగతి ఏంది? ఇది తేలాల్సినటువంటి లెక్క. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మించిన భూదోపిడి ఇంకేమన్నా ఉందా? భూదాను భూములను పేదవాళ్లకు చెందాలని అప్పట్లో భూస్వాములు, నిజాం నవాబు వీళ్ళందరూ దానం చేస్తే పేదవాళ్ళ కంటే ఎక్కువ ఈ దొంగలు ఎత్తుకొని పోయారు. మరి ఖమ్మంలో ఉన్నటువంటి వినోబాబా నగర్లో ఉన్నటువంటి 31 ఎకరాల భూమి కథ ప్లస్ ఈ నాయకులు, ఈ లీడర్లు అంతా కొట్టేసిన 67,659 ఎకరాల కథ. ఇందులో ఏ కథ పెద్దది? ప్రజలు, మీడియా ఎవరిపైన పోరాటం చేయాలి? ఈ దొంగల పైన పోరాటం చేయాలి. పేదవాళ్లకు ఇల్లు కాపాడుకుంటూనే ఈ దొంగల పైన పోరాటం చేసి చాలా సీరియస్గా వీళ్ళని తరిమి కొట్టాలి అక్కడి నుంచి. సో కాబట్టి అసలు కథ ఇగో ఇది. దీనిపైన ఇవాళ దీని కాకుండా నిజంగా మంత్రుల అనుచరులు, మంత్రుల ప్రమేయం ఉందా, లేకపోతే ఆ భూమిని కొట్టేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికైనా ఉందా? అసలు ప్రభుత్వ వైఖరేంది? పేదవాళ్ళ ఇంటి నిర్మాణం పట్ల వీళ్ళ ఆలోచన ఏంది? ఇదంతా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ ఖమ్మం పోబోతా ఉన్నాం. సో ఖమ్మంలో ఈ కథ ఏందో తేలుస్తాం, అక్కడే ప్రజలతో మాట్లాడతాం, ఈ అన్ని విషయాలు ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తాం. భూదాన భూములు ఎత్తుకపోయినటువంటి 67,659 ఎకరాల భూముల్ని కబ్జా పెట్టిన దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగల కథ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమని ఇవాళ ఖమ్మం పోతా ఉన్నాం. ఇప్పుడు ఖమ్మం పోయిన తర్వాత మిగతా విషయాలన్నింటినీ మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తాం.